ICAR NAARM రిక్రూట్మెంట్ 2025. సో ICAR హైదరాబాద్ రిక్రూట్మెంట్ 2025. సో ఇది వచ్చేసి 22 ఆఫ్ ఏప్రిల్ 2025 రోజు నోటిఫికేషన్ విడుదలైంది. సో ఇక్కడ యంగ్ ప్రొఫెషనల్ వేకెన్సీకి నోటిఫికేషన్ అండి. ఇది వచ్చేసి వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఉంటుంది. సో హైదరాబాద్లో వాక్-ఇన్ ఇంటర్వ్యూ వచ్చేసి 22nd. ఇక్కడ నోటిఫికేషన్ డేట్ వచ్చేసి 22nd ఆఫ్ ఏప్రిల్ 2025. సో వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా యంగ్ ప్రొఫెషనల్ వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. సో డిఫరెంట్ డేట్స్ ఉన్నాయి వాక్-ఇన్ ఇంటర్వ్యూ డేట్స్. అండ్ ఇక్కడ డివిజన్ వచ్చేసి హైదరాబాద్ డివిజన్లో రాజేంద్ర నగర్లో ఉంటుంది. 8 వేకెన్సీస్. సో ఇక్కడ యంగ్ ప్రొఫెషనల్ 1 వేకెన్సీ ICM డివిజన్. దీంట్లో కావాల్సిన అర్హత వచ్చేసి మీకు మాస్ కమ్యూనికేషన్ డిగ్రీ వచ్చేసి మాస్ కమ్యూనికేషన్ లేదా జర్నలిజంలో ఉండాలి, లేదా PG డిప్లొమా ఇన్ మాస్ కమ్యూనికేషన్ చేసి ఉండి, ఇంకా 1 year రెలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా ఎక్స్పీరియన్స్ ఉంటే, లేదా కంటెంట్ క్రియేషన్, ప్రింట్ మీడియా, ఈ పర్టికులర్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు వాక్-ఇన్ ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు. 5th of May రోజు 9 AM రోజు ఉంటుంది వాక్-ఇన్ ఇంటర్వ్యూ. వెన్యూ వచ్చేసి రాజేంద్ర నగర్ హైదరాబాద్లో యంగ్ ప్రొఫెషనల్ 1. సో ఇక్కడ డిజైరబుల్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ మాస్ కమ్యూనికేషన్లో చేసి ఉండాలి, లేదా జర్నలిజంలో చేసి ఉండాలి. నెక్స్ట్ వేకెన్సీ యంగ్ ప్రొఫెషనల్ ESM డివిజన్ అండి. 1 వేకెన్సీ ఉంది. ఇది కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. కావాల్సిన అర్హత పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సైన్సెస్లో చేసి ఉంటే మీరు వాక్-ఇన్ ఇంటర్వ్యూకి 6th of May రోజు 9 AM రోజు ఉంటుంది. సో ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి కాంటెంట్ ప్రొడక్షన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ మేనేజ్మెంట్, ఇంకా సర్టిఫికేట్ కోర్సెస్, ఇంకా ఎడ్యుకేషన్ టెక్నాలజీ, రివ్యూయింగ్, రైటప్, సైంటిఫిక్ కాంటెంట్. సో ఇవన్నీ మీరు చేయాల్సి ఉంటుంది యాజ్ ఎ యంగ్ ప్రొఫెషనల్గా. నెక్స్ట్ AEBAS అండ్ ఈ ఆఫీస్లో యంగ్ ప్రొఫెషనల్ 2 1 వేకెన్సీ ఉంది. ఇక్కడ కావాల్సిన అర్హత వచ్చేసి మీకు గ్రాడ్యుయేషన్ ఇన్ ఇంజనీరింగ్ విత్ అట్లీస్ట్ 60% ఆఫ్ మార్క్స్ ఉండాలి. అది కూడా గ్రాడ్యుయేషన్ ఇన్ ఇంజనీరింగ్, అది కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విత్ 1 year ఆఫ్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, లేదా MCA చేసినా కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంది. ఒకవేళ బీటెక్ చేసి ఉంటే కంప్యూటర్ సైన్స్ లేదా ఈ IT స్ట్రీమ్లో చేసి ఉంటే 1 year ఆఫ్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అది కూడా సో ఈ పర్టిక్యులర్ సూపర్వైజర్ ఇంకా పర్ఫార్మ్ అదర్ డ్యూటీస్ అలొకేటెడ్ టు సూపర్వైజర్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. EHRMS AEBAS ప్లస్ ద స్టాఫ్ అండ్ ఫంక్షనింగ్ ఏరియా. సో ఇక్కడ వాక్-ఇన్ ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి 6/5/2025 9 AM రోజు ఉంటుంది. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి ఇక్కడ ఎలక్ట్రికల్ యూనిట్లో వాక్-ఇన్ ఇంటర్వ్యూ. ఇది కూడా పోస్ట్ వచ్చేసి యంగ్ ప్రొఫెషనల్ 2 6th May రోజు ఉంటుంది. కావాల్సిన అర్హత బీటెక్ ఒకవేళ చేసుంటే, బీటెక్ వచ్చేసి ఎలక్ట్రికల్ డొమైన్లో చేసుంటే 1 year ఆఫ్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు, లేదా MEM.Tech ఎలక్ట్రికల్ డొమైన్లో చేసినా కూడా మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. వాక్-ఇన్ ఇంటర్వ్యూ వచ్చేసి 6/5/2025 6th of May రోజు 9 AM రోజు ఉంటుంది రాజేంద్ర నగర్లో. సో ఇక్కడ డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఇంకా జాబ్ డిస్క్రిప్షన్ ఏంటంటే మీరు మోటరింగ్ యూనిట్, ఇంకా CPWD ఆఫీషియల్స్కి అసిస్టెంట్ టెలిఫోన్ లైన్ డయాగ్నోసిస్, డే టు డే మానిటరింగ్. సో ఇవన్నీ చేసి ఉండాలి. డిజైరబుల్ వచ్చేసి గుడ్ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్, హిందీ, ఇంకా PPTs చేయడం రావాలి, ప్రజెంటేషన్, ఎక్సెల్ షీట్, ఆన్లైన్ అప్లికేషన్, ఇంకా ఇంటర్నెట్ అప్లికేషన్. సో ఇవన్నీ మీకు వచ్చి ఉండాలి, అప్పుడే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో యంగ్ ప్రొఫెషనల్ 1 వేకెన్సీ ఉంది. కావాల్సిన అర్హత గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. గ్రాడ్యుయేషన్ వచ్చేసి 60% ఆఫ్ మార్క్స్ ఉండాలి. ఆ గ్రాడ్యుయేషన్ కూడా స్ట్రీమ్స్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్, లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, లేదా కంప్యూటర్ అప్లికేషన్స్, లేదా సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇంకా 1 year ఆఫ్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. మీరు ఫ్లూయెన్సీ ఇన్ ఓరల్ కమ్యూనికేషన్, వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ MS వర్డ్, ఎక్సెల్, ఇంకా PowerPoint, వర్చువల్ మీటింగ్ ప్రెజెంటేషన్. సో ఇవి వచ్చేస్తుంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సో వాక్-ఇన్ ఇంటర్వ్యూకి వెళ్ళచ్చు. వాక్-ఇన్ ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి 7th of May 2025 యంగ్ ప్రొఫెషనల్ 2. నెక్స్ట్ ఆడిట్ అండ్ అకౌంట్ సెక్షన్లో యంగ్ ప్రొఫెషనల్ 2 1 వేకెన్సీ ఉంది. 7th of May రోజు ఉంటుంది. కావాల్సిన అర్హత BCom లేదా BBA విత్ 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, విత్ 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ రెలవెంట్ ఫీల్డ్, లేదా BCom లేదా BBA BBS విత్ 1 year ఆఫ్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్, ఇంకా ఫినాన్స్ స్ట్రీమ్ CA చేసిన వారికి కూడా ఎలిజిబిలిటీ ఉంది. సో ఇక్కడ డిజైరబుల్ వచ్చేసి మీకు వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ IT అప్లికేషన్, వర్చువల్ మీటింగ్ ప్లాట్ఫామ్స్, కంప్యూటర్ స్కిల్స్, MS వర్డ్, ఎక్సెల్, PowerPoint, టాలీ ఇవన్నీ వచ్చేసి ఉండాలి, అప్పుడే మీరు పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ ఇక్కడ వాక్-ఇన్ ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి 7th of May 2025. నెక్స్ట్ XSM డివిజన్ అండి. ఇక్కడ వాక్-ఇన్ ఇంటర్వ్యూ డేట్ 8th of May 2025. పోస్ట్ గ్రాడ్యుయేషన్ వచ్చేసి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్, ఈ పర్టికులర్ ఏరియాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. సో 2 years ఆఫ్ రెలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది డిజైరబుల్ బట్ నాట్ మ్యాండేటరీ. ఇక్కడ వాక్-ఇన్ ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి 8th of May 2025. ఓన్లీ 1 వేకెన్సీ, యంగ్ ప్రొఫెషనల్ 1. సో ఇక్కడ యంగ్ ప్రొఫెషనల్
2కి వచ్చేసి ఇక్కడ ఈ పర్టికులర్ వేకెన్సీస్ 8 వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి 42,000 per month ఇస్తారు. సో ఈ పర్టికులర్ వేకెన్సీస్కి per month ఫిక్స్డ్ పే వచ్చేసి 42,000 per month ఇస్తారు. సో ఇనిషియల్ ఎంగేజ్మెంట్ ఆఫ్ యంగ్ ప్రొఫెషనల్ వచ్చేసి 1 year ఉంటుంది. తర్వాత ఫర్దర్గా 2 years అనేది ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది డిపెండింగ్ అపాన్ అ పర్ఫార్మెన్స్. సో టోటల్గా ఈ ICAR యంగ్ ప్రొఫెషనల్కి టోటల్గా 3 years ఆఫ్ టెన్యూరిటీ ఉంది. సో 1+1+1 డిపెండింగ్ అపాన్ ద పర్ఫార్మెన్స్. సో మీరు ఒకవేళ జాబ్కి ప్రిపేర్ అవుతున్నా లేకపోతే ఏదైనా కోచింగ్ తీసుకుంటున్నా కూడా ఇలాంటి జాబ్స్ జాయిన్ అయ్యి ఫర్దర్గా మీకు ఎక్స్పీరియన్స్ యాడ్ అవుతుంది అండ్ మనీ కూడా వస్తుంది. కాబట్టి జస్ట్ గివ్ ఏ ట్రై. ఒకవేళ సెలెక్ట్ అయితే ఖచ్చితంగా జాయిన్ అయ్యి ప్యారలల్గా ప్రిపేర్ అవ్వచ్చు అండ్ టైం కన్స్టెంట్ కూడా మీకు తెలుస్తుంది కాబట్టి ప్రొడక్టివ్గా చదవచ్చు ఇలాంటి జాబ్స్లో జాయిన్ అయితే. సో ఏజ్ లిమిట్ వచ్చేసి 21 to 45 years లోపు ఉండాలి అండ్ ఇక్కడ వాక్ ఇంటర్వ్యూ వచ్చేసి ఆ పర్టికులర్ డేట్స్లో ఉంటుంది. ఇది ప్యూర్లీ కాంట్రాక్ట్ బేసిస్ వేకెన్సీ హైదరాబాద్లో వాక్ ఇంటర్వ్యూ. సో 10 AM లోపు మీరు ఈ పర్టికులర్ అప్లికేషన్ ఫామ్స్ అన్నీ తీసుకొని వెళ్ళి మీరు వాక్ ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక్కడ లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను. ఇది అప్లికేషన్ ఫామ్ అండి. ఈ అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని ఇవన్నీ అప్లై ఫిల్ చేసి అండ్ మోర్ ఓవర్ నేమ్, డేట్ ఆఫ్ వాక్ ఇంటర్వ్యూ, అప్లికేషన్ ఫర్ ద పోస్ట్, లేటెస్ట్ పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్, ఈ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ మీరు అప్డేట్ చేసి మీరు ఫర్దర్గా అటెస్ట్ చేయాల్సి ఉంటుంది మీ రెలవెంట్ డాక్యుమెంట్స్ అన్నీ. అండ్ మీరు ఎవరైతే వెరిఫికేషన్ ఆఫీసర్ ఉంటారో వారికి ఇవ్వాల్సి ఉంటుంది ఆ పర్టికులర్ వాక్ ఇంటర్వ్యూ డేట్. సో లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్లయితే డిఫరెంట్ జాబ్ అలర్ట్ వీడియోస్ ఉంటాయి, జాబ్ అప్డేట్స్ ఉంటాయి, అవన్నీ జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్లో ఉంటాయి. జస్ట్ హ్యావ్ ఎ గ్లాన్స్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ థంబ్నెయిల్. ఏదైనా కొత్త నోటిఫికేషన్ అనిపిస్తే హ్యావ్ ఎ నోట్ ఆన్ ఇట్. ఒకవేళ ఈ పర్టికులర్ నోటిఫికేషన్ మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీరు ఇంకా అప్లై చేయొచ్చు, వాకింగ్ ఇంటర్వ్యూకి వెళ్ళచ్చు. ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ లేకపోతే ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ని మీరు షేర్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.